అందరికీ నమస్కారం, స్వాగతం. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం. వ్యాపారాల్లో తరచుగా వినే పేరు ISO 9001. చాలా కంపెనీలు ఈ సర్టిఫికేట్ ఉందని గర్వంగా చెప్పుకుంటాయి. అసలు ఏంటిది? కేవలం ఒక సర్టిఫికేషన్ మాత్రమేనా, లేక దీని వెనుక ఇంకా ఏమైనా ఉందా? మన దగ్గర ఉన్న కొన్ని ఆధారాల ప్రకారం ఈరోజు దీనిపై సమగ్రంగా చర్చిద్దాం. అసలు ISO 9001 అంటే ఏమిటి? దానివల్ల లాభాలేంటి? ఎందుకంత ముఖ్యం? ఇవన్నీ చూద్దాం. అవునండి, సరిగ్గా చెప్పారు. చాలామందికి ISO 9001 అంటే ఆ లోగోనో సర్టిఫికెట్టో మాత్రమే తెలుసు. కాని అది అంతకంటే చాలా ఎక్కువ. ప్రాథమికంగా చెప్పాలంటే ISO 9001 అనేది క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్స్ అంటే QMS అంటాం కదా, వాటి కోసం అంతర్జాతీయంగా ఆమోదించబడిన ఒక స్టాండర్డ్ అన్నమాట. ఓ, అంటే ఇది కేవలం రూల్ బుక్ లాంటిది కాదన్నమాట. మరి వ్యాపారాలు తమ పనితీరును, ముఖ్యంగా నాణ్యతను మెరుగుపరుచుకోవడానికి ఒక ఫ్రేమ్వర్క్ లాంటిదని మనం అర్థం చేసుకోవచ్చా? ఖచ్చితంగా. అదొక ఫ్రేమ్వర్క్, ఒక మార్గదర్శి. ఇది కేవలం ఏదో తనిఖీ చేసి వదిలేయడం కాదు, మొత్తం సంస్థలో ఒక నాణ్యతా సంస్కృతిని నిర్మించడం దీని లక్ష్యం. సరే, మరి ఈ ఫ్రేమ్వర్క్ దేనిపై ఎక్కువ ఫోకస్ చేస్తుంది? దీని ప్రధాన ఉద్దేశ్యాలేంటి? మంచి ప్రశ్న అడిగారు. చూడండి, ఇందులో కొన్ని కీలక అంశాలున్నాయి. అన్నిటికంటే ముఖ్యమైనది కస్టమర్ సంతృప్తి. వినియోగదారుడే కేంద్రం కదా ఏ వ్యాపారానికైనా. వాళ్ల అవసరాలేంటి, వాటిని ఎలా స్థిరంగా తీర్చాలి అనేది మొదటి పాయింట్. కస్టమర్ సంతృప్తి, ఓకే. రెండోది ఉత్పత్తులు, సేవల నాణ్యతను కంటిన్యూస్గా ఇంప్రూవ్ చేయడం. అంటే నిరంతరం మెరుగుపరుచుకుంటూ ఉండటం. ఈరోజు బాగుంది కదా అని ఆగిపోకుండా రేపు ఇంకా బెటర్గా ఎలా చెయ్యాలి అని ఆలోచించడం. మూడోది సంస్థ లోపల జరిగే పనులు, అంటే ఇంటర్నల్ ప్రాసెసులు, వాటి సామర్థ్యాన్ని పెంచడం. ఎఫిషియన్సీ అంటాం కదా, అది. పనులు వేగంగా, తప్పులు లేకుండా, తక్కువ ఖర్చుతో జరగాలి. ఇక చివరిగా ఇవన్నీ చేస్తే మార్కెట్లో పోటీదారుల కంటే ఒక అడుగు ముందుండొచ్చు, ఒక మంచి స్థానం సంపాదించుకోవచ్చు. ఆహా, మీరు కస్టమర్ సంతృప్తి గురించి చెబుతున్నప్పుడు నాకో విషయం గుర్తొచ్చింది. మా దగ్గరున్న సమాచారంలో కూడా ఇదే ఉంది. ISO 9001 ఉంటే ఉత్పత్తులు, సేవల క్వాలిటీలో కన్సిస్టెన్సీ అంటే స్థిరత్వం వస్తుందని. అంటే ఒక కస్టమర్గా నేనొకసారి కొన్నా, 10 సార్లు కొన్నా నాకు ఒకే రకమైన క్వాలిటీ దొరుకుతుందన్నమాట. ఇది నిజంగా కస్టమర్ అనుభవాన్ని ఎలా మారుస్తుంది? అవునవును, అదే కీలకం. ఆ స్థిరత్వమే నమ్మకానికి పునాది. ఆలోచించండి, మీరొక రెస్టారెంట్కి వెళ్లారనుకోండి. మొదటిసారి ఫుడ్ సూపర్ ఉంది, రెండోసారి వెళ్ళినప్పుడు ఏదో తేడా కొట్టింది, మూడోసారి వెళ్లాలా వద్దా అని అనుమానం వస్తుంది కదా. నిజమే, వస్తుంది. అదే, ప్రతిసారి ఒకే రకమైన మంచి క్వాలిటీ వస్తే మీరు మళ్ళీ మళ్ళీ వెళ్తారు, మీ ఫ్రెండ్స్కి కూడా చెబుతారు. ISO 9001 సరిగ్గా అదే చేస్తుంది. క్వాలిటీలో హెచ్చుతగ్గులు లేకుండా ప్రతిసారి ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేసేలా సిస్టమ్స్ పెడుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే కస్టమర్లకు కంపెనీపై, ప్రోడక్ట్స్పై నమ్మకం పెరుగుతుంది, ఫిర్యాదులు బాగా తగ్గిపోతాయి. అంటే కంప్లైంట్స్ తగ్గుతాయి. చివరికి మార్కెట్లో కంపెనీకి మంచి పేరు, అంటే పాజిటివ్ మార్కెట్ రెప్యుటేషన్ తెస్తుంది. ఇది బ్రాండ్ వాల్యూని కూడా పెంచుతుంది. అర్థమైంది. అంటే బయట కస్టమర్లకే కాదు, కంపెనీ లోపల కూడా దీని ప్రభావం చాలా ఉంటుందన్నమాట. మరి ఈ ఇంటర్నల్ ఆపరేషన్స్ మీద దీని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? ప్రాసెస్లు ఎఫిషియెంట్గా మారతాయని, ఎఫెక్టివ్నెస్ పెరుగుతుందని, కాస్ట్ తగ్గుతుందని, రిస్క్ మేనేజ్మెంట్ బెటర్ అవుతుందని ఇందాక అన్నారు కదా. ఆ మార్పులు ఎలా సాధ్యమవుతాయి? నిజమేనండి. ISO 9001 కంపెనీ లోపల పనుల్ని ఒక పద్ధతిలో పెడుతుంది. చాలా క్లారిటీ వస్తుంది. అంటే ఏ పని ఎవరు చెయ్యాలి, ఎలా చెయ్యాలి, దానికేం కావాలి, రిజల్ట్ని ఎలా కొలవాలి, ఇలాంటివన్నీ స్పష్టంగా ఉంటాయి. దీనివల్ల ఎఫిషియన్సీ పెరుగుతుంది. తక్కువ టైంలో తక్కువ రిసోర్సెస్తో పనులు పూర్తవుతాయి. వేస్టేజ్ తగ్గుతుంది. ఓకే, ఎఫిషియన్సీ. అలాగే ఎఫెక్టివ్నెస్ కూడా. అంటే అనుకున్న లక్ష్యాల్ని, క్వాలిటీ స్టాండర్డ్స్ని కరెక్ట్గా రీచ్ అవ్వగలగడం. అనవసరమైన పనులు, రీవర్క్లు తగ్గుతాయి కాబట్టి సహజంగానే ఖర్చులు తగ్గుతాయి. ఇక రిస్క్ మేనేజ్మెంట్ అంటారా, ఇది చాలా ముఖ్యం. ISO 9001 అనేది రియాక్టివ్గా కాకుండా ప్రోయాక్టివ్గా ఉండమని చెప్తుంది. ప్రోయాక్టివ్ అంటే సమస్య వచ్చాక దాన్ని పరిష్కరించడం కాకుండా అసలు సమస్య రాకుండానే ముందు జాగ్రత్త పడటమన్నమాట. ఏం తప్పులు జరగొచ్చు, వాటిని ముందే ఎలా నివారించాలి అని ఆలోచించేలా చేస్తుంది.
దీనివల్ల అనుకోని అవాంతరాలు, నష్టాలు బాగా తగ్గుతాయి. ఈ అంతర్గత మెరుగుదలలన్నీ కలిసి ఫైనల్గా కంపెనీ రెవెన్యూ మీద, ప్రాఫిట్స్ మీద పాజిటివ్ ఇంపాక్ట్ చూపిస్తాయి. ఇది వినడానికి చాలా బాగుంది. సిస్టమ్స్, ప్రాసెస్ల గురించి మాట్లాడాం, కానీ ఏ సంస్థకైనా ప్రాణం అందులో పనిచేసే మనుషులే కదా. మరి ఉద్యోగుల మీద, ఆ వర్క్ ఎన్విరాన్మెంట్ మీద ISO 9001 ప్రభావం ఎలా ఉంటుంది? ఎంప్లాయీ ఎంగేజ్మెంట్ పెరుగుతుందని, ఇంటర్నల్ కమ్యూనికేషన్ బాగుంటుందని, మంచి వర్క్ కల్చర్ వస్తుందని మా సమాచారంలో ఉంది. ఇదెలా జరుగుతుంది? అవునండి, ఇది చాలా ముఖ్యమైన పాయింట్. చాలామంది QMS అంటే డాక్యుమెంట్లు, ఆడిట్లు అనుకుంటారు. కానీ ISO 9001 మనుషులకు కూడా అంతే ప్రాధాన్యత ఇస్తుంది. ఎప్పుడైతే పనులు ఒక పద్ధతి ప్రకారం జరుగుతాయో, ఎవరి రోలేంటో, బాధ్యత ఏంటో క్లియర్గా తెలుస్తోందో, అప్పుడు ఉద్యోగులకు వాళ్ల పనిమీద ఒక క్లారిటీ వస్తుంది. నేను చేసే ఈ పని కంపెనీ క్వాలిటీ గోల్స్కి ఎలా హెల్ప్ అవుతుంది అనే ఒక అర్థం ఏర్పడుతుంది. ఆహా, దానివల్ల వాళ్ళు చేసే పనికి ఒక విలువ ఉందని ఫీలవుతారు, మోటివేషన్ పెరుగుతుంది, పనిలో ఇంకా యాక్టివ్గా పాల్గొంటారు. అదే ఎంగేజ్మెంట్ పెరగడమంటే. అంతేకాదు, ISO 9001 కమ్యూనికేషన్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది. టీమ్స్ మధ్య, మేనేజ్మెంట్కి, ఎంప్లాయీస్కి మధ్య సమాచారం స్పష్టంగా, టైంకి అందాలని చెప్తుంది. దీనివల్ల మిస్అండర్స్టాండింగ్స్ తగ్గుతాయి, కోఆపరేషన్ పెరుగుతుంది. ఇవన్నీ కలిసి ఒక పాజిటివ్ వర్క్ కల్చర్ని క్రియేట్ చేస్తాయి. నిజమే. మంచి కల్చరుంటే ఎంప్లాయీస్ హ్యాపీగా ఉంటారు. అవును, వాళ్ళు హ్యాపీగా, మోటివేటెడ్గా ఉంటే వాళ్ల పర్ఫార్మెన్స్ కూడా మెరుగుపడుతుంది. తప్పులు తగ్గుతాయి, కొత్త ఐడియాలు వస్తాయి. ఇదంతా లాంగ్ టర్మ్లో కంపెనీ సక్సెస్కి చాలా కీలకం. చాలా బాగా చెప్పారు. సరే, కస్టమర్లకు లాభాలు, కంపెనీ లోపల లాభాలు, ఉద్యోగులకు లాభాలు చూశాం. మరి బయట ప్రపంచం దృష్టిలో, అంటే మార్కెట్లో ISO 9001 సర్టిఫికేషన్ వల్ల ఎలాంటి అడ్వాంటేజ్ వస్తుంది? గ్లోబల్ రికగ్నిషన్ వస్తుందని, కంపెనీ రెప్యుటేషన్ పెరుగుతుందని, కాంపిటీటర్స్ కన్నా బెటర్ పొజిషన్ వస్తుందని మా సమాచారం హైలైట్ చేస్తోంది. దీని గురించి కాస్త వివరిస్తారా? అవును, ISO 9001 అనేది ఏదో మన దేశానికో, ఒక రీజియన్కో పరిమితమైనది కాదు కదా. ఇది ఇంటర్నేషనల్ స్టాండర్డ్. కాబట్టి ఈ సర్టిఫికేషన్ ఉందంటే మేము క్వాలిటీ విషయంలో గ్లోబల్ స్టాండర్డ్స్ పాటిస్తున్నాం అని ఆ కంపెనీ అధికారికంగా చెప్పినట్లే. ఇది మార్కెట్లో ఆ కంపెనీకి ఒక ప్రత్యేకమైన గుర్తింపుని, క్రెడిబిలిటీని ఇస్తుంది. ముఖ్యంగా ఇంటర్నేషనల్ బిజినెస్లో ఉపయోగపడుతుందా? ఆహా, ఖచ్చితంగా. ముఖ్యంగా వేరే దేశాలతో వ్యాపారం చెయ్యాలనుకునే వాళ్లకిది చాలా ముఖ్యం. చాలా దేశాల్లో పెద్ద పెద్ద కంపెనీలతో డీల్స్ చెయ్యాలన్నా, గవర్నమెంట్ టెండర్లలో పార్టిసిపేట్ చెయ్యాలన్నా ఈ ISO 9001 సర్టిఫికేషన్ అనేది ఒక బేసిక్ రిక్వైర్మెంట్ గానో లేక ఒక ప్లస్ పాయింట్ గానో చూస్తారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది క్వాలిటీకి ఒక పాస్పోర్ట్ లాంటిదన్నమాట. పాస్పోర్ట్, మంచి పోలిక. అవును, ఇది కొత్త అవకాశాలివ్వడమే కాదు, మార్కెట్లో ఉన్న పోటీదారుల నుంచి వాళ్లను వాళ్లు డిఫరెంట్గా, సుపీరియర్గా చూపించుకోవడానికి కూడా హెల్ప్ చేస్తుంది. ఇన్ని లాభాలు వింటుంటే ప్రతి కంపెనీ దీన్ని ఇంప్లిమెంట్ చేయాలనుకుంటుంది. కానీ ఇంత పెద్ద సిస్టమ్ని పెట్టడం, ముఖ్యంగా ఫస్ట్ టైం చేసేవాళ్లకి, చిన్న కంపెనీలకి కొంచెం కష్టంగా, ఛాలెంజింగ్గా అనిపించొచ్చు కదా. ఈ ప్రాసెస్లో బయట ఎక్స్పర్ట్స్ హెల్ప్ అంటే కన్సల్టెంట్ల రోల్ ఎంతవరకు ఉంటుంది, అవసరం పడుతుందా అంటారు? ఇది చాలా ప్రాక్టికల్ క్వశ్చన్ అండి. ISO 9001 ఇంప్లిమెంటేషన్ అనేది ఖచ్చితంగా ఒక పద్ధతి ప్రకారం చాలా డెడికేషన్తో చెయ్యాల్సిన పని. ఏదో పైపైన చేస్తే కుదరదు. అందుకే చాలా సందర్భాల్లో, ముఖ్యంగా స్టార్టింగ్లో అనుభవమున్న కన్సల్టెంట్ల హెల్ప్ తీసుకోవడం చాలా యూజ్ఫుల్. ఎందుకంటే వాళ్లకి ఆ స్టాండర్డ్ గురించి పూర్తి అవగాహన ఉంటుంది. వేరే వేరే ఇండస్ట్రీస్లో దాన్ని ఎలా సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేశారో తెలుసుంటుంది. వాళ్ళు ఏ స్టేజెస్లో హెల్ప్ చేస్తారు? వాళ్ళు సాధారణంగా కొన్ని కీ స్టెప్స్లో ఇన్వాల్వ్ అవుతారు. ఫస్ట్, గ్యాప్ అనాలిసిస్ చేస్తారు. అంటే మీ కంపెనీ ప్రస్తుత పద్ధతులకి ISO 9001 స్టాండర్డ్కి మధ్య ఉన్న తేడాలేంటి, గ్యాప్స్ ఎక్కడున్నాయని గుర్తిస్తారు. తర్వాత ఆ గ్యాప్స్ని ఫిల్ చేయడానికి ఏం చేయాలి, అవసరమైన పాలసీలు, ప్రొసీజర్లు, రికార్డులు, అంటే ఆ డాక్యుమెంటేషన్ అంతా తయారు చేయడంలో గైడ్ చేస్తారు. డాక్యుమెంటేషన్ పార్ట్ కూడా చూస్తారా? గైడెన్స్ ఇస్తారు. అలాగే ఎంప్లాయీస్కి ట్రైనింగ్ ఇవ్వడం చాలా ముఖ్యం. ఈ కొత్త సిస్టమ్ గురించి, వాళ్ల రోల్స్ గురించి చెప్పాలి కదా, అందులోనూ హెల్ప్ చేస్తారు. ఇంకా సిస్టమ్ సరిగ్గా నడుస్తోందా లేదా అని చెక్ చేయడానికి
ఇంటర్నల్ ఆడిట్స్ చెయ్యాలి. అవి ఎలా చెయ్యాలో నేర్పిస్తారు లేదా చేస్తారు. చివరిగా బయట నుంచి సర్టిఫికేషన్ బాడీ వచ్చి చేసే ఫైనల్ ఆడిట్కి కంపెనీని రెడీ చేయడంలో కూడా వాళ్ళ సపోర్ట్ ఉంటుంది. అర్థమైంది. అంటే సరైన గైడెన్స్ ఉంటే ఈ ప్రాసెస్ కొంచెం సులభమవుతుందన్నమాట. ఈ విషయంలో మాకందిన సమాచార వనరుల్లో సీకే అసోసియేట్స్ లాంటి కన్సల్టెన్సీల గురించి ప్రస్తావించారు. వాళ్ళు ఈ ఐఎస్ఓ సర్టిఫికేషన్ ప్రాసెస్లో మీరు చెప్పినట్లు గ్యాప్ అనాలిసిస్ నుంచి డాక్యుమెంటేషన్, ట్రైనింగ్, ఇంటర్నల్ ఆడిట్ సపోర్ట్, చివరికి సర్టిఫికేషన్ ఆడిట్కి ప్రిపేర్ చేయడం వరకు ఆల్మోస్ట్ ఎండ్ టు ఎండ్ హెల్ప్ అందిస్తారని, వాళ్ళ ఎక్స్పీరియన్స్తో ఈ జర్నీని స్మూత్ చేసుకోవచ్చని ఆ సోర్సెస్లో ఉంది. అయితే ఒక విషయం స్పష్టం చేయాలి. మేమిక్కడ ఏ సంస్థను రికమెండ్ చేయట్లేదు. కేవలం మాకందిన సమాచారంలో ఉన్న విషయాన్నే ప్రస్తావిస్తున్నాం. అవునండి. కన్సల్టెంట్లున్నా లేకపోయినా కంపెనీ లోపల టీంకి సరైన కమిట్మెంట్, రిసోర్సెస్ ఉంటే కూడా విజయవంతంగా చెయ్యొచ్చు. అది కంపెనీ సైజ్, వాళ్ల ప్రస్తుత సిస్టమ్స్ ఎంత మెచ్యూర్గా ఉన్నాయి అనే దానిపై కూడా ఆధారపడి ఉంటుంది. మొత్తానికి ఈరోజు మనం మాట్లాడుకున్న దాన్ని బట్టి చూస్తే ఐఎస్ఓ 9001 అనేది కేవలం గోడకు తగిలించుకునే సర్టిఫికెట్ కాదని చాలా స్పష్టంగా అర్థమైంది. ఇది నిజంగా ఒక పవర్ఫుల్ మేనేజ్మెంట్ టూల్. కస్టమర్ నమ్మకం నుంచి ఇంటర్నల్ ఎఫిషియన్సీ వరకు, ఎంప్లాయీ మోటివేషన్ నుంచి మార్కెట్ కాంపిటేటివ్నెస్ వరకు చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. సరిగ్గా చెప్పారు. ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. ఐఎస్ఓ 9001 సర్టిఫికేషన్ పొందడం అనేది ఎండ్ పాయింట్ కాదు. అదొక స్టార్టింగ్ పాయింట్. అక్కడ్నుంచి ఆ స్టాండర్డ్స్ని మెయింటైన్ చేయడం, కంటిన్యూస్గా ఇంప్రూవ్ చేసుకుంటూ పోవడమే అసలైన జర్నీ, అసలైన ఛాలెంజ్. ఇదొక గమ్యం కాదు, నిరంతర అభివృద్ధి అనే ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయి, ఒక సాధనం. చాలా చక్కగా ముగించారు. క్వాలిటీ అనేది ఆగని ప్రయాణం. మరి వినేవారి కోసం ఒక ఆలోచన రేకెత్తించే ప్రశ్నతో ఈరోజు చర్చను ముగిద్దాం. ఒక అంతర్జాతీయ ప్రమాణాన్ని, అది ఐఎస్ఓ 9001 కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఒక సంస్థ విజయవంతంగా అమలు చేయడంలో ఎదురయ్యే అతిపెద్ద సవాళ్లు ఏమై ఉంటాయి? ఆ సవాళ్లను అధిగమించడం అనేది కేవలం సిస్టమ్స్ గురించే కాదు, ఆ సంస్థ నాయకత్వం, దాని కల్చర్, క్వాలిటీ పట్ల దానికున్న నిజమైన నిబద్ధతను ఎలా పరీక్షిస్తుంది? దీని గురించి ఆలోచించండి. ఈరోజు మాతో పాటు ఈ విశ్లేషణలో పాల్పంచుకున్నందుకు ధన్యవాదాలు.